ఎలక్షన్స్లో పార్లమెంట్లో బీజేపీ పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ ప్లస్ మోడీ ఎప్పటి కూడా వెనకాడరు. అందులో భాగంగానే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వాళ్ళు వెనకాడరు అన్నది చర్చ బాగా జరుగుతుంది. ఎవరో చర్చ పెట్టుకుంటే మేము ఎట్లా భద్రమవుతాం? మీరు బీజేపీ లీడర్ కదా సార్. మా ఫిలాసఫీ, మా ఎజెండా, మా పద్ధతి అది కాదు. మాకు అక్కర్లేదు. మేము దీంతో తృప్తిగా ఉన్నాం. దేశంలో బ్రహ్మాండమైన మెజారిటీతో రేపు 350 నుంచి 370 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈ శుభతరుణంలో ఆ శుభతరుణాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనే హస్తం గుర్తు లేకుండా ఏ రాష్ట్రంలోనైనా కానీ అసలు ఒక మాట ఇంకొక పార్టీని లేకుండా చేయాలని చెప్పి అనుకుంటే సాధ్యమవుతుందా? ఒక పార్టీని ప్రజలు అనుకుంటే సాధ్యమవుతుంది లేకుండా చేయడం. సార్ మీరే చెప్పారు ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ ఇక రాజకీయంగా చచ్చిపోయినట్టే, పార్టీ బీఆర్ఎస్ కూడా ఖతమైపోతుందని చెప్పారు. అయితే లేదా అంటే మీరు బయటకు వచ్చి అయితే లేదా అంటున్నా. మీరే అంటున్నారు ఒక పార్టీ వేరే పార్టీని ఖతం చేయలేదని. మరి ఇప్పుడు అవుతుందా? ఎలా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు ఓడగొట్టింది. నా మాటను ఓడగొట్టింది తెలంగాణ ప్రజలు. వింటారు. ఇవాళ ఒక్క దెబ్బకే ఓడగొట్టిన తర్వాత ఒక్క దెబ్బకే ఉరుకుతాండ్రు. ఇక్కడ ఏం లేదని చెప్పి అంటే కేసీఆర్ గారికి నాయకత్వానికి పరస్పర అవసరాల సంబంధాలు ఉన్నాయి తప్ప ప్రేమపూర్వకమైన సంబంధాలు. నాయకుడి కోసం క్యాడర్ చచ్చిపోయే పద్ధతి కానీ క్యాడర్ కోసం నాయకుడు తప్పించే సిస్టమ్ తీసేసిన కేసీఆర్ గారు. అందువల్లనే ఇలా అధికారం లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. అదొక అంశం. కానీ రేపు 100% బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అన్నదానికి బెస్ట్ జడ్జెస్ తెలంగాణ ప్రజలు, కానీ పార్టీలు కాదు. సార్ మీరు అదే ఎగ్జాంపుల్ చెప్పి అంతర్గత ఒప్పందం ఉందట. సార్ ఈ ఆర్గ్యుమెంట్ ఏం ఆర్గ్యుమెంట్ అండి? సుపారీ కూడా తీసుకున్నట్టుగా సార్. అదంతా బీఆర్ఎస్ సుపారీ తీసుకున్నట్టు. బీఆర్ఎస్ మొత్తము కవిత బెయిల్ కోసము బీజేపీ దగ్గర సుపారీ తీసుకుందంట. సీఎం ఆరోపణ చేస్తున్నారు. సీఎం ఏది పడుతుంది అన్నమాట. నాలుకకు నరం లేదు సీఎం గారికి. ఇలా సీఎం గారు గతంలో మాట్లాడినాయి, ఇవాళ మాట్లాడినన్ని బెరీ చేసుకొని గిట్లా ఇంకా మొన్న ఏదో ఇక్కడ చూసినా లేదు, మానవ బాంబునై పేల్తా పేగులు మెడకేసుకుంటాం ముఖ్యమంత్రి అనే మాటలు అనే వాడే భాషనా? ఇలా ఏం సంస్కారం ఉంటే చెప్పండి. అంటే ఈ భాషకి సంబంధించి అందరు లీడర్లకు వర్తిస్తుందా? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు? అందరికీ వర్తిస్తుంది. ఎవరికి దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి, పద్ధతి ఉండాలి, ఓ సిస్టమ్ ఉండాలి, దానికి ఎవిడెన్స్ ఉండాలి. వాటికనే మాట్లాడుతా అంటే పేపర్ల కోసం హెడ్లైన్స్ కోసం పాకులట్టు ఉంటే గట్టిగా ఉంటుంది. అందుకని అసహించుకుంటారు. పార్టీలో ఉన్నారా సార్ హెడ్లైన్ల కోసం? 350 నుంచి 400 సీట్లు వస్తాయి అని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక బలమైన శాఖకి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ వ్యక్తి కూడా లేరు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. క్యాబినెట్లో ఒక బలమైన శాఖకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరిని పెట్టట్లేదు అని చెప్తున్నారు. ఎందుకు లేరండి? ఒక నిర్మలా సీతారామన్ మినహా. అరే మీరు తప్పండి. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, కర్ణాటక నుంచి 2 మంత్రులు, ఆవిడ మినహా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అట్లా మాట్లాడద్దు. బ్రహ్మాండంగా ఉన్నారు. మాకు తక్కువ ఉన్నప్పటికి కూడా మంచిగా ఉన్న దాంట్లో బెతులు ఇచ్చిండ్రు. రాబోయే కాలంలో తప్పకుండా సౌత్ నార్త్ అనే తేడా మాకు ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చూసినావా, సౌత్ మీద ప్రేమ కురిపిస్తుంది. ఇలా సౌత్ మీద ప్రేమ కురిపిస్తుంది. అట్లాంటి సిస్టమ్ మాకు దేశమంతా ఒకటి. దేశం ఇప్పటికీ సౌత్ మీద ప్రేమ లేదనే చెప్తూ ఉంటారు సార్ బీజేపీకి. తప్పు. అంటే నార్త్ తో పోల్చుకుంటే సౌత్ మీద చిన్న చూపే ఉంటుంది అంటున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్? అస్సలు ఉండదు. ఈసారి ఇస్తారంటారా సార్? ఒక బలమైన శాఖకి ఒక హోమ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎవరు ఉండట్లేదని అసలు గమ్మతైన విషయం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అసలు క్యాబినెట్ మినిస్టర్స్ అనేది హోమ్కు పెద్దగా ఉంటుంది, లేకపోతే డిఫెన్స్కి పెద్దగా ఉంటుంది కదా. క్యాబినెట్ మినిస్టరే దేశాన్ని నడపడంలో అందరి శాఖలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ బాధ్యతలు మాత్రం ఒకటే ఉంటాయనే విషయం మీరు మర్చిపోవద్దు. సరిపెట్టుకోవడం కాదు, కరెక్ట్ అండి నేను చెప్పేది. మీకు ఇవాళ ఈవెన్ ప్రధానమంత్రి ఆల్సో కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎమాంగ్ ఆల్ నార్త్ కి సౌత్ కి తేడా లేదంటున్నారు. లేదు. రాజేంద్ర గారు, తెలంగాణలో ఉద్యమ పార్టీలకి ఉద్యమాల పేరుతో రాజకీయాలు చేసే నాయకులకి ఇక కాలం చెల్లినట్టు అనుకోవచ్చా? బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది,
ఉద్యమంలో ఉన్న మీరు ఓడిపోయారు, ఉద్యమంలో ఉన్న ఇంకా చాలామంది ఓడిపోయారు, ఇక ఆ సెంటిమెంట్ ఉండదు అనుకోవచ్చా?